ఖమ్మం జిల్లాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టకపోవడానికి చాలా మంది ఆపారు, చాలా వర్గాల వారు, సామాజిక వర్గాలు అంటారు. అసలు ఏం జరిగింది అండ్ హౌ డు యూ సీ దట్? ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడో పెట్టాం. రీసెంట్గా జరిగిన ఇష్యూ. There is a very big statue of N.T. Ramarao Garu there, which I went and garlanded just now on his death anniversary. And N.T. Ramarao Garu is a much ఎవరు ఆపలేరు. నందమూరి తారక రామారావు విగ్రహం పెడతాము అంటే వద్దు అనే దౌర్భాగ్యుడు మూర్ఖుడు ఎవడూ లేడు. ఖమ్మం జిల్లాలో అంతకంటే లేరు. సో ఎవడన్నా అన్నాడంటే తన్నులు తింటారు. కాబట్టి ఈ అంతర్య రాజకీయ కుట్రలు ఏమన్నా జరిగాయేమో కానీ నందమూరి తారక రామారావు గారు ఈజ్ అ మచ్ రెవ్యూర్డ్. హీ వాజ్ నాట్ జస్ట్ 70 mm ఆన్ ద సినిమా, హీ వాజ్ 70 mm ఇన్ రియల్ లైఫ్. అండ్ అదే కాకుండా హీ ఈజ్ ద వన్ హూ లేడ్ ద ఫౌండేషన్స్ ఫర్ క్లీన్ పాలిటిక్స్. మధ్యలో అనామకుల్ని తీసుకొచ్చి హీ గేవ్ దెమ్ ద ఆపర్చునిటీ. ఇవాళ తెలుగుదేశం బతికే ఉందంటే ఆయన వేసిన పునాదు. కోalition గవర్నమెంట్స్ అని ఇవాళ మనం మాట్లాడుతున్నాము. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. దేవీలాల్ గారు రాజకీయాలకి రాష్ట్రం దాటి ఆయనకు బండిలో ఏసీ గీసీ ఏం లేదు ఆ రోజుల్లో. వాళ్ళ అబ్బాయి హరికృష్ణ డ్రైవరు, నేను క్లీనరు. ఈ విధంగా మేము వెళ్ళి పనులు చేసిన వాళ్ళమి. సో ద లెగసీ ఆఫ్ నందమూరి కెనాట్ బి డినైడ్, కెనాట్ బి బ్రష్డ్ అండర్ ద కార్పెట్ and cannot be refused. It's as simple as some foolish fellow wants to try. Good luck. మీ ఫౌండేషనే తెలుగుదేశం, అక్కడి నుంచి కాంగ్రెస్కి రావడం, ప్రస్తుత తెలుగుదేశం అండ్ జనసేన ఈ కూటమి ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? See, a lot of it is మనం ఈ ప్రయాణం చేస్తూ ఉండగా different circumstances compel us for different steps. And let us see ఏ విధంగా this will evolve అనేది మనం చూడాలి. Let us see, because నందమూరి ఊహించుకొని ఆలోచించి పునాదులు వేసిన తెలుగుదేశం is quite different from what it is today. And it's necessary also the change, but and he is not there to lead us now, unfortunately. But I'm sure Chandrababu Garu is doing his best. He was an excellent backroom boy for Nandamuri Garu. And so he knows the state, and in those days we dealt with the United State, and I was fortunate that I could go and travel all over Andhra, and I still have people there who remember me and recognize me, and I'm gratified. ఖమ్మం పార్లమెంట్ సీట్ అంటే ఒక హాట్ సీట్. సో ఖచ్చితంగా మీరు పోటీ చేస్తున్నారు, కానీ సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు కాబట్టి మీ పేరుని తప్పించారు అని అక్కడక్కడ వినిపిస్తోంది మేడం. మంచిదే, అంతకంటే భాగ్యమా? ఒక రేణుకా చౌదరిని జరపడానికి సోనియా గాంధీ గారిని దించాల్సి వచ్చిందంటే ఐ విల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. సో యూ డోంట్ మైండ్? ఐ డోంట్ మైండ్, ఐ విల్ బి గ్రాటిఫైడ్. మేడం ఒప్పుకోవాలనే మా తపన. ఓకే, షీ మస్ట్, షీ షుడ్ ఓన్ ఖమ్మం, అండ్ ఖమ్మం హెస్ స్టూడ్ బై హర్. 10 సంవత్సరాలు ఇతర జిల్లాలు ఎక్కడ వి డిడ్ంట్ గివ్ ద రిజల్ట్ విచ్ వీ గేవ్. సో షీ షుడ్, దట్ ఈస్ మై డిమాండ్, మై కార్యకర్తాస్ డిమాండ్. అంతకంటే భాగ్యమా? వీఆర్ వెరీ హ్యాపీ మేడం వస్తే. నన్ను జరపడానికి సోనియా గాంధీ, డోంట్ రెడ్యూస్ హర్ లెవెల్. షీ ఈజ్ మేడం మిసెస్ సోనియా గాంధీ. షీ కెన్ పిక్ అండ్ చూస్ వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈజ్ హర్స్. తర్వాత మాకు వచ్చేదేదో ఇట్స్ ఓకే, వచ్చినా రాకపోయినా, బట్ ఇట్స్ హర్స్. అమేజింగ్. బట్ మీ మూలాలు తెలుగుదేశం కదా మేడం? యువర్ హార్ట్ అండ్ సోల్ స్టిల్ లైస్ ఇన్ టీడీపీ? నాట్ రియలీ, వి గ్రో అప్. చిన్నప్పుడు మనకున్న కోరికలు, ఆలోచనలు వయసుతో పాటు మారుతాయి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దట్ మై గ్రౌండింగ్ వాజ్ ఇన్ టీడీపీ, బికాస్ దేర్ వర్ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దేర్.